ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో ఓ ప్రత్యేకమైన ఉదయం. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ వద్ద గల శిల్పారామంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో గురువారం ఉదయం నుంచి సందడి. ఆ రోజు ప్రత్యేకం ఎందుకంటే ప్రపంచ అందాల రాణులు మిస్ వరల్డ్ పోటీదారులు భారతదేశంలోని ఓ సామాన్య బజార్ను సందర్శించేందుకు వచ్చారు. ఇది సాధారణ బజార్ కాదు. ఇది మహిళా శక్తికి, ఆత్మవిశ్వాసానికి, ఆర్థిక సాధికారతకు చిహ్నం. బజార్లో అడుగుపెట్టిన మిస్ వరల్డ్ పోటీదారుల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. ఒక్కో స్టాల్ చుట్టూ తిరుగుతూ వారు చూసినది ఉత్పత్తులు మాత్రమే కాదు, ఒక్కో మహిళ కథ, మహిళా మణుల కళలు, కష్టాలు, విజయాలు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దరసరి అనసూయ సీతక్క పోటీదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ప్రసంగం గుండెకు తాకేలా ఉంది. ఇది కేవలం బజార్ కాదు, ఇది శక్తి కేంద్రం, మార్పునకు చిహ్నం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా పనిచేస్తుంది. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ నిజమైన స్వాతంత్రం. ఇందిరా మహిళా శక్తి బజార్ ఆ స్వాతంత్రాన్ని బలపరుస్తుంది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పురాతన నాగరికాల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని గుర్తు చేసిన ఆమె, కాలక్రమంలో మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోయినప్పటికీ ఇప్పుడు తిరిగి అన్ని రంగాల్లో రాణిస్తుండడం ఎంతో గర్వకారణమని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం సాంస్కృతిక మార్పుకు సంకేతంగా నిలుస్తుంది అన్నారు. అంతర్జాతీయ అతిథుల ముఖాల్లో ఆశ్చర్యం మెరిసింది. వారంతా బజార్ను సందర్శించిన తర్వాత అది నిజమైన శక్తి కేంద్రం అని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎంపవర్ ఎవాల్వ్ లక్ష్యంగా సామాజిక మార్పు కోసం ఇందిరా మహిళా శక్తి బజార్ పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ మహిళల చరిత్రను తిరగరాస్తున్నారని వెల్లడించారు. అంతకుముందు సర్ఫ్ ఉద్దేశాలను, లక్ష్యాలను సీఈఓ దివ్య దేవరాజన్ వివరించారు. మహిళా సంఘాలు సాధించిన ప్రగతిని, విజయాల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మహిళా సంఘాలచే రూపొందించిన వస్తువులను మిస్ వరల్డ్ పోటీదారులకు బహుకరించారు నిర్వాహకులు. A living reality here. This is not just a marketplace, it is a space for social change. These women are creating wealth not just for themselves. Value local to global is a living reality here. This is not just a marketplace, it is a space for social change. These women are creating wealth not just for themselves. Stands here against that dominance. As I said at Ramappa, this pageant is not just about appearance.